హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. సో ముందుగా ఎవరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూస్తే కనుక చాలామందికి అయితే 4-వీలర్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఈ 4-వీలర్ లైసెన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుందా లేదా తెలుసుకుందాం. సో అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో ఈ 4-వీలర్ ఉంటే కనుక మీకు వృత్తి అనేది రాదు. సో ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మీకు అంటే చాలామందికి అయితే 3 నెలలు 4 నెలల తర్వాత కానీ ఒకవేళ మీకు 4-వీలర్ లైసెన్స్ ఉంటే కనుక ఈ ప్రాబ్లం అయితే చాలామందికి వస్తుంది. సో మీ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఈ విధంగా ఇంటూ మార్క్ రెడ్ కలర్లో ఇంటూ మార్క్ అనేది పడుతుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే కనుక ఈ విధంగా అయితే కింద నాట్ 4-వీలర్ ఇన్ ఫ్యామిలీ అని వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది కూడా మీకు లైసెన్స్ ఉంటేనే 4-వీలర్ లైసెన్స్ ఉంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో వచ్చేసి మనం ఈ 4-వీలర్ లైసెన్స్ని ఎలా ఉన్నా కూడా ఎలా ఎవిడెన్స్కి సాల్వ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా దీంట్లో వచ్చేసి ఒకటి మీరు ఆన్లైన్ సర్వీస్లో కూడా చేసుకోవచ్చు, ఆర్టీఓ ఆన్లైన్ సర్వీసెస్లో. అదేవిధంగా మీకు ఆర్టీఓ ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి, అక్కడ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా వీరికి వృత్తి వస్తుందో రాదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనము ఆర్టీఓ ఆన్లైన్ సర్వీసెస్లో చూద్దాం. ఈ ఫ్యామిలీలో 4-వీలర్ ఉంటే కనుక మీకు అనేది వృత్తి అయితే రాదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్టీఓ సర్వీసెస్లో కనుక రిజిస్టర్ అయితే కనుక మీకు 4-వీలర్ ఉందని మీకైతే వృత్తి రాదు. ఒకవేళ మీకు లైసెన్స్ ఉండి కూడా ఉంటే కనుక 4-వీలర్ లైసెన్స్ ఉంటే కనుక మీకైతే వృత్తి అనేది వస్తుంది. సో కాకపోతే నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేస్తే కనుక ఈ 4-వీలర్ లైసెన్స్ అనేది పోయేసి మీకు అనేది వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రాసెస్లో భాగంగా మీరు 4-వీలర్ లైసెన్స్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా www.aptransport.org వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా. మీరు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆర్టీఓ అని టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇదైతే ఏపీ అని తీసుకుంటుంది. సో ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ ఆర్టీఓ aptransport.org వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేస్తే జస్ట్ ఆర్టీఓ ఆఫీస్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ అందుకోండి. సో దాన్ని క్లిక్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే కనుక ఆర్టీఏ సిటిజన్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే ఫార్మాట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టేటస్లో ఇక్కడ ఉండి స్టేటస్లోకి వస్తే కనుక ఇక్కడ జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది కదండి. జస్ట్ దీన్ని పైన డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా డిఎల్ అని దాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక మీకు విత్ అప్లికేషన్ నెంబర్ వితౌట్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. సో వితౌట్ అప్లికేషన్ నెంబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్వీసెస్ టైప్లో ఇక్కడ సర్చ్ బై ఉంది కదండి, ఆధార్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్తో జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సెర్చ్ చేయండి. ఒకవేళ మీ డేటా ఉంటే కనుక ఈ విధంగా మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని 4-వీలర్దా ఈ విధంగా అయితే చూపిస్తుంది. 4-వీలర్ ఉంటే కనుక డౌన్లోడ్ డిఎల్ కొడితే కనుక మీకైతే డిఎల్లో చూపిస్తుంది 4-వీలర్గా కాదని. ఒకవేళ లేకపోతే కనుక ఇక్కడ వచ్చేసి ఈ 0 ఉంది కదండి, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. సో ఇదైతే మీకు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఒకవేళ 2-వీలర్ 4-వీలర్ ఉన్నా దీంట్లో అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక మీకైతే చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ 4-వీలర్ ఉందా లేదా అని. మరి నెక్స్ట్ ఆర్టీఓ ఆన్లైన్ సర్వీసెస్లో భాగంగా మీకు 4-వీలర్ ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలాగంటే జస్ట్ మీరు www.aptransport.org ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర రావాలి. రిజిస్ట్రేషన్ దగ్గర ప్రెస్ చేస్తే కనుక ఈ విధంగా అయితే ఆధార్ సీడింగ్ సర్చ్ అని ఉంటుంది. జస్ట్ దీన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ అంటే మీకు నెంబర్ ఉంటే కనుక రిజిస్ట్రేషన్ నెంబరు జస్ట్ సెర్చ్ చేయండి. ఈ విధంగా అయితే మీకు నెంబర్ అయితే వస్తుంది. ఒకవేళ ఉంటే కనుక మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆధార్ నెంబర్ని సెర్చ్ చేయండి. ఎవరికైతే మీ ఫ్యామిలీ మెంబర్ రేషన్ కార్డులో ఉన్నారో వారందరికీ సెర్చ్ చేస్తే కనుక మీకైతే ఉందో లేదని ఈ విధంగా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కన్ఫర్మేషన్ చేసుకోండి. దీనికైతే మీకు ఒకవేళ ఉంటే కనుక మీకైతే వృత్తి అయితే రాదు. వేరే అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ప్రాసెస్ లేదు. ఇదే ప్రాసెస్ మీరు మాన్యువల్గా అయితే చేసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక ఏం చేయలేము, వృత్తి అయితే రాదు మీకు. సో నెక్స్ట్ ఆర్టీఓ ఆఫ్లైన్ సర్వీసెస్ చూద్దాం. సో మీ దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ కానీ ఆర్టీఏ ఆఫీస్ కానీ వెళ్ళాలి. అక్కడ హెల్ప్ డెస్క్ అయితే ఉంటుంది. సో అక్కడ మీరు హెల్ప్ డెస్క్లోకి వెళ్ళేసి మీరైతే మీ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో కూడా దాన్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు.
ఈ ప్రగతి డాటాని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. కార్నర్ కనిపిస్తుంది. ఈ విధంగా నేనైతే లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టింటాను. సో హెల్ప్ డెస్క్ది. సో ఈ విధంగా మీకైతే టికెట్ రైజ్ అని ఉంటుంది. సో రిజిస్టర్ టికెట్ కొట్టండి. కొట్టిన తర్వాత ఈ విధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దగ్గరలోనేదే ఏదైనా కూడా మీకు ఆర్టీఓ ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్టీఓ ఆఫీస్ కానీ ఆర్టీఏ ఆఫీస్ కానీ ఈ విధంగా అయితే మీరు నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఫిల్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీరు అంటే మీకు సంబంధించింది ఎందుకు అంటే ఆధార్ సీడింగ్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫిల్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కానీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఈ విధంగా ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో నాకు అంటే యువనేస్తం వృత్తి అయితే రాలేదు కనుక మీరు మీ యొక్క యువనేస్తం పోర్టల్లో మా యొక్క డేటాని 4 వీలర్ లేదని అప్డేట్ చేయండి అని జస్ట్ ఒక మ్యాటర్ టైప్ చేసేసి ఈ విధంగా మీరు అంటే ఒక అటాచ్మెంట్ ఉంటే కనుక అంటే స్క్రీన్ షాట్ పంపించమంటారు. అవసరం లేదు కొన్నిసార్లు అయితే జస్ట్ మీరు అటాచ్మెంట్ అవుతుంది కదండి. ఈ అటాచ్మెంట్ వచ్చేసి మీరు యువనేస్తం పోర్టల్లో ఎక్కడైతే రెడ్ మార్క్ ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టండి. ఈ విధంగా సబ్మిట్ కొడితే కనుక వాళ్ళు విత్ ఇన్ 1 డేలో ఆర్టీఏ సిటిజన్ వాళ్ళు సాల్వ్ చేస్తారు. మీకు సాల్వ్ చేసి మీ యొక్క డేటాని అయితే యువనేస్తం పోర్టల్లో అయితే వారు అప్డేట్ చేస్తారు. సో ఇదే ప్రాసెస్ మీకు మాన్యువల్ కావాలంటే కనుక అక్కడ మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడ హెల్ప్ డెస్క్ అనే సర్వీసెస్ ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళినా కూడా సేమ్ వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ అయితే చేస్తారు. చేసిన తర్వాత కూడా మీకు అంటే 1 డేలో వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ని. ఈరోజు ఒకవేళ అప్లోడ్ చేస్తే కనుక మీ స్క్రీన్ షాట్ తీసి దాంట్లో చెప్పిన ప్రాసెస్గా అప్లికేషన్లో అప్లోడ్ చేస్తే కనుక రేపు ఈ పాటికైతే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. సో మీకు ఇంకా మీ యొక్క డేటా అయితే అప్లోడ్ కాకపోతే కనుక మీరు మరి ఇంకోసారి ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ సేమ్ హెల్ప్ డెస్క్లోకి వెళ్ళేసి మీరు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేయండి. సో మరి అయితే వీరికి వృత్తి అయితే వస్తుందంటే వీరికైతే 4 వీలర్ లేదని సర్వర్లో వాళ్ళైతే ఎప్పుడైతే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు అప్లోడ్ చేస్తారో అప్పుడు అప్లోడ్ కాగానే యువనేస్తం సర్వర్లో అప్డేట్ అవుతుంది. దీనికంతా కలిపి విత్ ఇన్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 7 డేస్ అవుతుంది అని చెప్పారు. కాకపోతే 2-3 డేస్లో అయితే అయిపోతుంది మీకు ఈ ప్రాబ్లమ్ని అయితే. సో అప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మాత్రమే మీకైతే వృత్తి అయితే వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే 4 వీలర్ గురించి లైసెన్స్ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.